డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన ఉప్పల్లో చోటు చేసుకుంది. రామంతపూర్ చర్చి కాలనీకి చెందిన మరియమ్మ అనే మహిళ సుమారు 80 మంది బాధితుల నుండి 2 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైంది. బాధితులకు మరియమ్మ కనిపించడంతో హ్యూమన్ రైట్స్ వారి సహకారంతో నిందితురాలిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఇచ్చిన వాళ్ళు ఈయనే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు ఈయనే ఉన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అవే డాక్యుమెంట్స్ పట్టుకొని తిరుగుతున్నాం మేము ఇన్ని రోజుల నుంచి. అట్లా చిన్న స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతారు, వదిలేస్తారు. ఒక రేసిన అమౌంట్ ఇట్లా ఒక 7-8 సార్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. మనీ ఇస్తాను అని చెప్పి పేపర్ పైన రాసి 15 days కింద అండి, 15 రోజులు అవుతుంది. February 14th మీ మనీ మీకు ఇచ్చేస్తా అని చెప్పి రాసి బిఎస్ లో రాసి ఇచ్చింది. ఇట్లు మరియమ్మ అని చెప్పి కేసు పెట్టకండి, నేను ఇచ్చేస్తాను మనీ, నా దగ్గర ల్యాండ్ ఉంది ఊర్లో, అది అమ్మి ఇచ్చేస్తాను అని. ఈ అందరు పైసలతోని ఇల్లు కట్టుకుంది. రామంతపూర్ చర్చ్ కాలనీ పొలాలు కొన్నవి, అవి అమ్మి ఒక్కొక్కటి ఇస్తా. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నుంచి అండి, మా దగ్గర ఒక కేసు వచ్చింది. 80 members దగ్గర ఆల్మోస్ట్ 2 crores డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తా అని తీసుకుందండి. 80 members దగ్గర తీసుకుందంట. మరియమ్మ అనేట ఆమె చర్చ్ కాలనీ రామంతపూర్లో ఉంటారు. అక్కడ చాలా మంది ఇచ్చిన వాళ్ళందరూ చర్చ్కి సంబంధించిన వాళ్ళే. చర్చ్లో కూర్చొని నాకు ఇట్లా హౌస్ ఒకటి అలాట్ అయింది, నాకు తెలిసిన కలెక్టర్ ఒకరు ఉన్నారు, మీ అందరికీ కూడా ఇప్పిస్తాను, ఎందుకంటే మనం ఒకటే చర్చ్కి వెళ్తాం కాబట్టి నేను బాగుపడినప్పుడు మీరు కూడా బాగుపడాలి కదా అని చెప్పి తను అట్లా 80 members దగ్గర అందరి దగ్గర 10,000 నుంచి ఒక్కొక్కరు 50,000, ఒక్కొక్కరు 1,80,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా తీసుకొని 2023 ఆగస్టులో స్టార్ట్ చేసింది. 2024 వరకు తీసుకుని మీ పేరు మీద నంబర్ వచ్చి మీ పేరు మీద హౌస్ అలాట్ అయింది అని హౌస్ నెంబర్ అడ్రస్తో పాటు మెసేజ్లు కూడా పంపించింది అందరికీ. మెసేజ్ అందరికీ ఫార్వర్డ్ చేసి మీరు జస్ట్ స్వీట్ బాక్స్ తీసుకొని రండి, మీ పేరు పైన ఇల్లు వచ్చేసింది అని చెప్పింది. తర్వాత ఫరారైపోయింది. అది ఎక్కడ వచ్చినాయని చెప్పింది? కొల్లూరు.